హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దివ్య. ఈరోజు సింపుల్‌గా, ఈజీగా, క్విక్‌గా అయిపోయే రెసిపీ అనమాట. ప్లెయిన్ కుస్కా బిర్యానీ చాలా సింపుల్‌గా చేసేయొచ్చు. పిల్లల కోసమే కాదు, పెద్దల కోసం కూడా ఇలాగ లంచ్ బాక్స్‌లోకి క్విక్‌గా అయిపోతుంది. రెసిపీలోకొచ్చేస్తే ముందుగా స్టవ్ నేనైతే ఇక్కడ రైస్ కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను. మీరు కావాలంటే ప్రెషర్ కుక్కర్ కూడా పెట్టుకొని సేమ్ ప్రాసెస్‌లో చేసుకోవచ్చు. ఎన్ని విజిల్స్ పెట్టుకోవాలనేది నేను మధ్యలో చెప్తాననమాట. ఇలా పెట్టుకున్న దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బిర్యానీ దినుసులన్నీ కూడా యాడ్ చేసుకొని, ఇవి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలనమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా అయిపోతుంది. పిల్లలకే కదా ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళకి కూడా మనం లంచ్ బాక్సెస్ చేయాలి కదా! ఈ సమ్మర్ సీజన్‌లో చాలా క్విక్‌గా అయిపోతుందనమాట. ఇలాగా పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఇవి కూడా లో ఫ్లేమ్‌లో 10-15 మినిట్స్ పాటు ఆనియన్స్ అన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. మీకింకా ఇలా సింపుల్‌గా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీస్ కావాలంటే మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. ఒకసారి వెళ్లి చెక్ చేసేయండి. ఆ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను. ఒకసారైతే వెళ్లి చెక్ చేయండి. ఆనియన్స్ అనేది ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని చక్కగా ఇదంతా కూడా మళ్ళీ మనం ఆనియన్స్ అన్నీ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే అడుగున మాడిపోకుండా ఉంటుంది. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడే ఇవన్నీ కూడా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఆనియన్స్‌తో చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి. మార్నింగ్ టైంలో ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్‌గా అయిపోతుంది. ప్రెషర్ కుక్కర్‌లో పెట్టేసామంటే డైరెక్ట్‌గా మనకి విజిల్స్ వచ్చేస్తాయి కాబట్టి పర్ఫెక్ట్‌గా రైస్ అనేది కూడా కుక్ అయిపోతుందనమాట. ఇదంతా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కూడా లో ఫ్లేమ్‌లో ఒక 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 మీడియం సైజు టమాటాలని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసుకొని దీంట్లోని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు కర్డ్‌నయితే ఇట్లా థిక్ కర్డ్‌ని తీసుకోండి. కొంచెం ఇట్లా స్మూత్‌గా చేసుకొని యాడ్ చేసుకుంటే కర్డ్ అనేది మనకి లంప్స్ లేకుండా చక్కగా ఉంటుందనమాట. ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లో ఒక 10-15 మినిట్స్ పాటు టమాటా అంతా కూడా సాఫ్ట్‌గా కుక్ అయ్యేంత వరకు కూడా ఇదంతా కూడా చక్కగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలనమాట. చూడటానికి టమాటా రైస్ లాగా ఉంటుంది కానీ ఫ్లేవర్ అనేది, టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్‌గా అనిపిస్తుందనమాట. ఈ విధంగా అయితే టమాటా అంతా కూడా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా చూడండి కలర్ అనేది కూడా మంచిగా చేంజ్ అయింది కదా! ఇప్పుడు మన అసలైన ఇంగ్రీడియంట్ ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా, ఇంకా రుచికి సరిపడంత సాల్ట్. జస్ట్ ఇంతే. ఇంక ఇవి యాడ్ చేసేసుకొని చక్కగా మనం రైస్‌కి పెట్టేసుకుంటే సరిపోతుందనమాట. బ్యాచిలర్స్ అయినా కూడా చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. వాళ్ళ లంచ్‌లోకైనా, డిన్నర్‌లోకైనా ఇలా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. వన్స్ టమాటా కొంచెం సాఫ్ట్‌గా కుక్ అయ్యేంత వరకు కూడా ఇలా ప్రెస్ చేసుకొని కుక్ చేసుకుంటే మనకి రైస్‌లో తినేటప్పుడు కూడా టమాటా అనేది చక్కగా సాఫ్ట్‌గా కుక్ అయ్యి ఉంటుంది కాబట్టి ఇలా పర్ఫెక్ట్‌గా కుక్ అవ్వాలనమాట టమాటా అనేది. అప్పుడే మనకి ఫ్లేవర్ అనేది చాలా తెలుస్తుంది. ఇప్పుడు 1 గ్లాస్ రైస్‌కి 1 ½ గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ చేసేసుకొని వాటర్ అంతా కూడా ఒకసారి దీంట్లో మిక్స్ చేసేసుకుంటే చక్కగా వాటర్‌కంతా కూడా మసాలా పట్టేస్తుందనమాట. ఆ తర్వాత మనం ముందుగా ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు నానపెట్టుకున్న బియ్యాన్ని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని అది కూడా యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. అదే ప్రెషర్ కుక్కర్‌లో అయితే మీడియం ఫ్లేమ్‌లో ఒక 3 విజిల్స్ వరకు కుక్ చేసుకోండి సరిపోతుందనమాట. వాటర్ కంటెంట్ అనేది రైస్‌ని బట్టి కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. మాక్సిమం అయితే పొడి పొడిగా రావడానికి 1 ½ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా రైస్‌లో ఉన్న వాటర్ కూడా తీసేసుకొని రైస్ అంతా కూడా యాడ్ చేసుకొని రైస్ కుక్కర్‌లో పెట్టుకునేటట్టయితే డైరెక్ట్‌గా రైస్ కుక్కర్‌లో కూడా మనం పెట్టేసుకోవచ్చు. ఇట్లాగా స్టవ్ మీద రైస్ కుక్కర్ పెట్టేటట్టయితే ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో, ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకుంటే రైస్ అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతుందనమాట. చక్కగా ఈ విధంగా రైస్ అంతా కూడా యాడ్ చేసేసుకొని మనకి రైస్ కుక్ అయిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చేస్తే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్‌గా పొడి పొడిగా వస్తుంది. చూపిస్తాను చూడండి లాస్ట్‌లో కావాలంటే. రైస్ స్టవ్ కట్టేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసారంటే
చక్కగా రైస్ అనేది మనకి పొడిగా వస్తుంది. పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతుందనమాట. చూడండి ఈ విధంగా అయితే వస్తుంది రైస్ అనేది. ప్లెయిన్ కుస్కా బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్సెస్‌లోకి చాలా సింపుల్‌గా, క్విక్‌గా అయిపోవాలి, బిర్యానీ తినాలనిపించినప్పుడు ఈ రెసిపీని మాత్రం డెఫినిట్‌గా ట్రై చేయండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా కుక్ అయిందో రైస్ కూడా. ఈ క్వాంటిటీస్‌లో వాటర్ యాడ్ చేసుకొని, మసాలా అంతా కూడా యాడ్ చేసుకుంటే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతుంది. ఇలా లంచ్ బాక్సెస్‌లోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ ఈజీ కుస్కా బిర్యానీ రెసిపీ అయితే చూసేసారు కదా! ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.